మనకి ఎన్ని కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి ఏమిటి అని తెలుసుకోవాలంటే మీకు చూపిస్తానండి. అది ఎన్ని రోజులు ఉంది. నాకు 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయండి. ఒకటి గుంటూరు కారం పెట్టాను, అంతవరకు సినిమా హాల్లోకి వెళ్ళాను, సినిమాకి వెళ్ళి డైరెక్ట్గా స్క్రీన్ మీద మహేష్ బాబు ఎంట్రీది తీశాను. తీసి పెట్టేసరికి దానికి కాపీరైట్ స్ట్రైక్ పడింది. మళ్ళీ ఏమో ఇంకోటేమో గణపతిది చిన్న షార్ట్ ఉంటే అదొకటి పెట్టాను, షేర్ చేశాను. దానికి మ్యూజిక్ వల్ల దానికి కూడా స్ట్రైక్ పడింది. అది సిద్ధు శ్రీరామ్ గారిదంట. అది మీకు ఎలా తెలుసుకోవాలి, ఎన్ని రోజులు ఉంది? కాపీరైట్ స్ట్రైక్ అండి, మనం వీడియో డిలీట్ చేసినా కూడా కాపీరైట్ స్ట్రైక్ అలానే ఉంటుంది. మనకి మెయిల్లో వస్తుంది, అది ఎవరి నుంచి వచ్చిందని వాళ్ళ మెయిల్ ఉంటుంది. వాళ్ళ మెయిల్కి మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. దీంట్లో వైటీ స్టూడియో ఉంటుంది, అది ఓపెన్ చేయటం. వైటీ స్టూడియో ఓపెన్ చేసినది ఇక్కడ లాగిన్ ఉంటుంది. దీని 2వ స్టెప్లో లాగిన్ నొక్కండి. లాగిన్ కొట్టంగానే మన ఛానల్ లాగిన్ అవుతుంది. చూడండి, నేను ట్యాబ్లో చూపిస్తున్నానండి నా ఫోన్లో నుంచి. నేను ఒక ఫోన్ వాడతాను, నోకియా ఫోన్ వాడతాను వీడియోస్ తీయడానికి. ఎడిట్ మాత్రం అదంతా నేను ట్యాబ్లో చేస్తాను, శాంసంగ్ ట్యాబ్. ఇదిగోండి వచ్చింది ఛానల్ డాష్ బోర్డ్ అని. ఇదిగోండి ఛానల్ యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్స్ 2 of 3 అని పడింది కదండి. దాని మీద ప్రెస్ చేయండి. టూ కాపీరైట్ స్ట్రైక్స్ ఇవ్వండి, ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ చూడండి, నాకు December 8, 2023లో పడింది. ఎక్స్పైర్స్ 37 daysలో ఎక్స్పైర్ అవుతుంది. ఆ వీడియో నేను కాపీరైట్ స్ట్రైక్ పడంగానే డిలీట్ చేసేసానండి. తర్వాత మళ్ళీ వాళ్ళ మెయిల్ ఐడికి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, కానీ మీ వీడియో లేదు అని అన్నారు. అందుకనే నేను వీడియో డిలీట్ చేయొద్దని చెప్తాను. అది చూడండి, గణపతిది కంటెంట్ రిమూవ్డ్ ఫ్రమ్ సిద్ధి ఎంఎం జా సింధూర్ ఎంటర్టైన్మెంట్స్ గణపతిది పెట్టారనమాట. అప్పుడు ఇది 37 daysలో. మళ్ళీ ఇంకోటేమో గుంటూరు కారం చెప్పాను కదండి, సినిమా హాల్లో తీశాను. సినిమాల హాల్లో తీసేసి డైరెక్ట్గా పెట్టాను. ఆ మ్యూజిక్ ఉంది కదా, దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ వల్ల ఎస్ఎస్ తమన్ గారి నుంచి అసలు ఒరిజినల్ మ్యూజిక్ వాళ్ళ దగ్గర నుంచి రెండు వచ్చాయన్నమాట స్ట్రైక్స్. అది 73 రోజుల్లో ఎక్స్పైర్ అవుతుందని వస్తుంది. యాక్చువల్గా వచ్చి 90 daysలో ఎక్స్పైర్ అవుతుందండి, ఏ స్ట్రైక్ అయినా సరే. ఇదిగోండి కాపీరైట్ స్ట్రైక్స్. మళ్ళీ ఇంకో స్ట్రైక్ పడిందంటే ఎగిరిపోద్దండి ఛానల్. చూడండి, అది కూడా ఉంటుంది చూడండి. ఇఫ్ యూ గెట్ 3 copyright strikes, యువర్ అకౌంట్ అలాంగ్ విత్ ఎనీ అసోసియేటెడ్ ఛానల్స్ విల్ బీ సబ్జెక్టెడ్ టు టర్మినేషన్. డిలీట్ అయిపోతాయండి. అందుకని మనం కాపీరైట్ స్ట్రైక్స్ పడకుండా మన మ్యూజిక్ దగ్గర పడుతుందండి. షార్ట్స్ నేను అవి బాగుంటాయి కదా, కొన్ని దేవుడి షార్ట్స్ అవి పెట్టేదాన్ని, దానివల్ల అలా నా కాపీరైట్ స్ట్రైక్ పడింది. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది నాకు. మీకు ఈ విషయం కాపీరైట్ స్ట్రైక్స్ ఎన్ని ఉన్నాయి ఏమిటి అని చూసుకోవాలంటే, మీకు తెలియాలంటే అని చెప్పని పెట్టాను. ఇది నాది గుండెమడ వ్లాగ్స్ ఛానల్, 8346 వ్యూస్ ఉన్నాయి. వాచ్ టైం మళ్ళీ నాకు రీయూజ్డ్ కంటెంట్ అని పడిందండి. కరెక్ట్గా పడుతూ ఉన్నాయి. యువర్ ఛానల్ రిమైన్స్ ఇన్ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని పడింది. దీనికి అదే టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి. టెక్ ఛానల్స్ ఫాలో అవుతుంటే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇదిగోండి రీయూజ్డ్ కంటెంట్ అని పడింది. దాదాపు $50 వరకు పడింది. $100 అయినప్పుడు మన అకౌంట్లో మనీ పడుతుంది. ఇదిగోండి, మనం దాదాపు ఒకళ్ళు చెప్పారు, మన ఓన్గా వీడియోస్ లైవ్ కానీ ఏదైనా పెట్టుకొని 10 days అలా ఫాలో అవుతే ఈ రీయూజ్డ్ కంటెంట్ కూడా పోతుంది అని చెప్పానన్నారు. చూడండి, నాకు 1000 సబ్స్క్రైబర్స్ కానీ 8000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ కానీ 11,000 పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చారు.
మళ్ళీ ఇవన్నీ మనం పెట్టుకుంటాం కానీ మళ్ళీ ఎనబుల్ అవ్వదు. మీకు తెలియాలని పెడుతున్నానండి. తెలియని వాళ్ళకి, స్ట్రైక్స్ పడ్డ వాళ్ళకి ఎట్లా చూసుకోవాలి, స్ట్రైక్స్ ఎక్కడ ఉంటాయి, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అని చెప్పి తెలియాలంటే అని చెప్పని పెట్టాను మీకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.